హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బట్టలు సర్దడంలో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయని మీకు తెలుసా? అవునండి, ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి. మనకుండే స్పేస్ని బట్టి మనం కేటగిరీస్గా డివైడ్ చేసుకోవడం, ఇంకా పిల్లలు కూడా ఈజీగా పిక్ చేసుకునేలా ఆర్గనైజ్ చేసుకోవడం, ఫోల్డింగ్ మెథడ్లో కూడా స్పేస్ సేవ్ అయ్యేలా చేసుకోవచ్చు కదా, అలా ఆర్గనైజ్ చేయడం, ఇంకా సీజనల్ క్లోత్స్ అన్నీ సపరేట్ పెట్టుకోవడం, అన్యూజ్డ్ క్లోత్స్ అన్నీ సపరేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి. ఇంతకీ మా పిల్లల బట్టలు నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూసేద్దాం. ఇవన్నీ పెద్ద బాబు బట్టలు అనమాట. ఒక రోలో కింద వైపు అన్ని స్వెట్ షర్ట్స్ పెట్టేశాను, ఎందుకంటే స్వెట్ షర్ట్స్ కొంచెం తక్కువ వాడతాం కాబట్టి కింద వైపు పెట్టాను. అలాగే ఇక్కడ మిడిల్ నుంచి పై వరకు ఉండేవన్నీ నార్మల్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవే అనమాట. ఇలా ఒక రో అంతా ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను, అది కూడా ఎక్కువ యూజ్ అవ్వనేటివి కింద వైపు, అలాగే కొంచెం ఎక్కువగా వాడేవి పై వైపు పెట్టేశాను అనమాట. ఇంకో రోలో వచ్చేసి కింద వైపు స్లీవ్లెస్ పెట్టేశాను, సమ్మర్ పోయింది కాబట్టి ఇవి కింద వైపుకు పెట్టేసి నార్మల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, నార్మల్ హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ పై వైపు పెట్టేశాను. ఇలా ఇవన్నీ ఇంకో రోలో పెట్టాను. తర్వాత నెక్స్ట్ రోలో వచ్చేసి షర్ట్స్ పెట్టేశాను. ఈ షర్ట్స్ అన్నీ ఒక రోలో పెట్టేసుకున్నామంటే షర్ట్స్ కావాలన్నప్పుడు ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్ అనమాట. జీన్స్ తక్కువ వాడతాం కాబట్టి జీన్స్ ప్యాంట్స్ కిందకి పెట్టేశాను. అలాగే పై వైపునేమో అన్ని నైట్ ప్యాంట్స్ పెట్టేశాను అనమాట. మనకి నైట్ ప్యాంట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి పై వైపు పెట్టేశాను, జీన్స్ తక్కువ కాబట్టి కింద వైపు పెట్టాను. మనకి ఇంకా స్పేస్ ఉందనుకోండి, నైట్ ప్యాంట్ సపరేట్ అలాగే జీన్స్ ప్యాంట్ సపరేట్ పెట్టేసుకోవచ్చు. అలా కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకుండే స్పేస్ని బట్టి అలా ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో రోలో వచ్చేసి జాకెట్స్ అండ్ స్వెటర్స్ పెట్టేశాను. ఇవన్నీ షార్ట్స్ అనమాట. జీన్స్ షార్ట్స్ తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కింద వైపు, అలాగే నార్మల్ షార్ట్స్ అన్నీ ఇలా పై వైపు పెట్టేశాను. చెప్పాను కదండి, మనకి ఇంకా ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, జీన్స్ షార్ట్స్ సపరేటు అలాగే నార్మల్ షార్ట్స్ సపరేటు, అలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద బాబు బట్టలన్నీ ఇలా సర్దేశాను. చిన్న బాబువి కూడా సేమ్ ఇలానే సపరేట్ కేటగిరీస్గా డివైడ్ చేసి సర్దేశాను. తర్వాత వచ్చేసి ఈ షెల్ఫ్లో పెద్ద బాబుకి టైట్ అయినవి అలాగే చిన్న బాబుకి కొంచెం లూజ్గా ఉండేవి, అవి వాడాం కాబట్టి అవి సపరేట్ రోలో ఉంచాను. ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ అనమాట, అవి కూడా సపరేట్ రోలో ఉంచేసాను సపరేట్ షెల్ఫ్లో. తర్వాత ఇవన్నీ చిన్న బాబు బట్టలండి. చిన్న బాబు షెల్ఫ్ అయితే ఇలా సర్దేశాను. ఇంకా ఇద్దరివి బ్లేజర్స్ అలాగే కుర్తాస్ ఉంటాయి కదండి, అవన్నీ ఇంకో రూమ్లో హ్యాంగ్ చేసి ఉంచాను అనమాట, ఫోల్డింగ్ చేయడం ఎందుకని చెప్పి. షెల్ఫ్ సర్దేటప్పుడు మాత్రమే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేయడమే కాదండి, బట్టలు వాష్ చేసిన ప్రతిసారి ఎక్కడివి అక్కడ నీట్గా సర్దుకుంటే చాలా రోజుల వరకు నీట్గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఈజీగా ఏది కావాలంటే అది పిక్ చేసేసుకోవచ్చు.